హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని ప్రత్యేకమైన మత్స్య జాతులు కనిపిస్తాయి. అలాంటి వాటిలో వెండి చేప ఒకటి. జపాన్ సముద్ర జలాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతుంటాయి. వీటిని ఓర్ఫిష్లు అంటారు. జపాన్ భాషలో రైగునోసుకాయ్ అని పిలుస్తారు. అయితే కొన్ని రోజులుగా ఓర్ఫిష్లు తీరాన్ని కొట్టుకొస్తున్నాయి. ఈ పరిణామం జపాన్ వాసులను విపరీతంగా భయాందోళనకు గురిచేస్తుంది. ఈ వెండి చేపలు ఒడ్డు కొట్టుకు రావడాన్ని భారీ భూకంపంతో కూడిన సునామీకి ముందస్తు హెచ్చరికగా జపాన్ ప్రజలు భావిస్తారు. ఓర్ చేపలు సముద్ర గర్భంలో కిలోమీటర్ లోతున జీవిస్తుంటాయి. సముద్ర గర్భంలో ఏదైనా అలజడి ఏర్పడితే మొదట ప్రభావితం అయ్యేది ఈ వెండి చేపలేనని, అవి చనిపోయి తీరాన్ని కొట్టుకొస్తున్నాయంటే తమకేదో మూడిందనే అర్థం అని జపాన్ ప్రజలు నమ్మకం. ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో 3 ఓర్ చేపలు చనిపోయి కనిపించడం జపాన్లో కలకలం రేపుతోంది. ఓర్ చేప చూడడానికి పొడవుగా పాములా ఉంటుంది. ఇది సాధారణంగా నీటిపైన ఎప్పుడూ కనిపించవు. ఎప్పుడైనా సముద్రం అడుగు భాగంలో ప్రకంపనం వస్తే నీటి పైభాగానికి చేరుకుంటాయి. అలాంటి సమయంలో మత్స్యకారులు వలలు చిక్కడమో లేక వాతావరణం సరిపడక చనిపోవడమో జరుగుతుంది. దాంతో ఈ ఓర్ ఫిష్లు కనిపిస్తే చాలు సముద్రంలో ఏదో తేడా వచ్చిందని జపాన్ వాసులు బలంగా విశ్వసిస్తారు. ఈ వారం మొదట్లో 3 మీటర్ల పొడవున్న వెండి చేప తోయామా బీచ్లో దర్శనమిచ్చింది. ఇముజు నౌకాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన ఫిషింగ్ నెట్లో మరో 4 మీటర్ల చేప చిక్కుకుపోయింది. ఈ విధంగా ఈ సీజన్లో జపాన్ సముద్ర తీరంలో బయటపడిన ఓర్ ఫిష్ల సంఖ్య 7కి చేరింది. ఇవి పెద్ద సంఖ్యలో కాదు, కనీసం ఒక్కటి బయటికి కొట్టుకొచ్చినా ఏదో ప్రకృతి విపత్తు జరుగుతుందని జపాన్ ప్రజలు భయపడతారు. అయితే ఈ సైంటిస్టులు మాత్రం దీనికి సైంటిఫిక్గా ఎలాంటి రుజువు లేదని, ఓర్ ఫిష్లు తీరాన్ని కొట్టుకొచ్చినప్పుడు 100% సునామీ వస్తుందని చెప్పలేమని కూడా అంటున్నారు. 2010లో కూడా దాదాపు 10 వెండి చేపలు ఒడ్డు కొట్టుకొచ్చాయి. ఇది జరిగిన కొన్ని రోజులకే జపాన్లో భారీ భూకంపం రావడమే కాదు, సునామీని కూడా తీసుకొచ్చింది. ఈ సునామీ జపాన్లో 19,000 మందిని బలి తీసుకుంది. ప్రఖ్యాత ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం కూడా ఈ సునామీలో చిక్కుకుంది. సో జపాన్ త్వరలోనే సునామీ రానుందని కొంతమంది కూడా అభిప్రాయపడుతున్నారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.